ఏంటి నువ్వా? డబుల్ యాక్షనా? అబ్బా సీత అండి. సీత? సీత అనే బదులు కింద దించొచ్చుగా. దించండి. అవును, హఠాత్తుగా సీత ఎప్పుడు వచ్చింది? నువ్వు పువ్వులకి వెళ్ళినప్పుడు, అక్క పరుపు సర్దుతున్నప్పుడు వచ్చాం బావా. వచ్చామంటున్నావు? నువ్వు కాక మీ ఊళ్ళో అందరూ వచ్చేసారా? కాదు బావా, మా నాన్న కూడా వచ్చాడు. మీ నాన్న వచ్చాడా? ఏడి, ఎక్కడ? బస్ స్టాండ్కి వెళ్ళాడు. ఎందుకు? మోట్లు అమ్మడానికా, బజ్జీలు అమ్మడానికా? చాలే ఊరుకోండి, మీ తమ్ముడిని తీసుకొస్తానని వెళ్ళారు. వాడా? చస్తే ఇంటికి రాడు, వచ్చినా నేను ఒప్పుకోను. ఏవైనా సరే మీ తమ్ముడిని తీసుకొస్తానని శపథం చేసి మరీ వెళ్ళాడు మా నాన్న. మీరు ఇక్కడే ఉండి ఆయన వచ్చిన తర్వాత మాట్లాడుకోండి. అది సరే, ఇప్పుడు టైం ఎంత అయింది? 10 అయింది. ఏ 10 అయిందా? నేను అర్జెంటుగా లాయర్ని కలవాలి. అదేమిటండి, లాయర్ ఊరెళ్ళాడని చెప్పారుగా. ఊరా వాడి బొంద. ఇప్పుడే బజార్లో కనిపించి నేను ఖాళీగా ఉన్నాను, వెంటనే ఇంటి దగ్గరకు వచ్చి కలవమన్నాడు. ఇందాక మల్లెపూలకి, ఇప్పుడు బందర్ లడ్డూలకా బావ వెళ్ళేది? బందర్ లడ్డూలకు కాదు, నా బతుకు బందర్ కాలువలో అయిపోయింది. తప్పుకో తప్పుకో తప్పుకో. బొబ్బులి పులి సినిమా చూద్దామన్నా. ముందు తిను. ఏంటయ్యా కేకలు? అల్లుడు గిల్లుడు అంటూ. ఒరే తమ్ముడు, ఈ పెద్ద ఏమంటున్నాడు తెలుసా? అక్క సాంబారు సూపర్ గా ఉందని ఉంటాడు. నువ్వు నోర్మయ్యలో దొంగ సచ్చినోడా? నువ్వు మీ అన్నయ్య కలిసి రామలక్ష్మణులాగా ఒకే కొంపలో ఉండాలంటాడు, అంతేగా? అది జన్మలో జరగని పని. అట్ట అంటాం వింటలుడు. దేశంలో ప్రజలందరూ అన్నదమ్ముల్లాగా కలిసి మెలిసి ఉండాలని రాజకీయ నాయకులు చెబుతుంటే, సొంత అన్నదమ్ములు, పైగా కమల పిల్లలు పాము ముంగిసల్లాగా వేరే ఉంటారంటారంటే. ఇదిగా నువ్వెన్ని కబుర్లు చెప్పినా మేం కలవడం మాత్రం కుదరదు. మా నాన్న దారికొచ్చి నన్ను దగ్గరికి తీసుకుంటే అప్పుడు నేను మా అన్నయ్య మొహం చూస్తాను. తినేసిన దోశలకు డబ్బులు కట్టి వెళ్ళవయ్యా. వెళ్తానయ్యా, సరాసరి మీ బాబు దగ్గరికి వెళ్తా. వెళ్ళి అసలు ఏంటయ్యా ఇది? ఒక కొడుకేమో బస్ స్టాండ్ లో మూటలు మోస్తున్నాడు, ఇంకో కొడుకేమో కేసులు లాయర్లు అంటూ కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. అవ్వా, ఇట్ట తలకొలి పెట్టాల్సిన ఇద్దరు కొడుకుని దూరం చేసుకుని నువ్వేం కట్టుకుపోతావయ్యా? పైగా సంపాదించిందంతా నెత్తిరి పెట్టుకుపోతావా అని కడిగి పారేస్తా. అనవసరంగా ఇంటి జోలికి వెళ్ళకండి. మా నాన్న అరుస్తాడు, అక్కడున్న కుక్కలు కరుస్తాయి. ఆటికి దొరకడానికి నేనేమంత పిచ్చోని కాదు. పెగరీ గోడ మీద నుంచి అరుస్తా, అల్ల కలోలం చేసేస్తా. ఆగండి 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 ఆగండి. మీరెక్కడ దొరికారండి నా ప్రాణానికి? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? చెప్పినట్టు చేస్తావా? చెప్పండి. నువ్వేమో ఇంటికి రావాలి, మీ అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఉండాలి. సరే, మీరు వెళ్ళండి, నేను కాసేపు సామాను మోసొస్తా. ఇది మాత్రం మానవ్. ఏంటి? వాడిని ఇక్కడికి రమ్మన్నారా? వాడు నా ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను. అదేమిటండి, ఎంత కాదనుకున్నా అతని మీ సొంత తమ్ముడు కదా. సొంత తమ్ముడా అరువు తమ్ముడా అన్నది కాదు ఇప్పుడు ప్రశ్న. వాడికి నాకు పడదు. వాడి ఇంట్లో ఉంటే నేను వేరే ఇంటికి పోతాను. అదేంటల్లుడు, అతను బస్ స్టాండ్ లో మోట్ల మోస్తా ఉంటే నా గుండె కరిగిపోయిందమ్మా. అంత కరిగేట గుండె ఉంటే వాడికి వేరే ఇల్లు తీసి మీరు వాడు ఆ ఇంట్లో ఉండండి, అంతేగాని వాడు ఇక్కడికి తీసుకురాకండి. సరే, నీకు అతను పరాయివాడైనా నాకు కాబోయేలుడు కదా, నాకు తప్పుద్దా? ఏదో ఒక సెటప్ చేస్తా. ఎక్కడికి? తోక దగ్గర మేకలా పరిగెడుతున్నారు. బస్ స్టాండ్ అల్లుడికి ఈ విషయం చెప్పొద్దామని. అస్తమానం బస్ స్టాండ్ చుట్టూ తిరుగుతుంటే అక్కడ మూటలు మోసే కూలీలకి మేస్త్రి అనుకుంటారు. కాసేపు ఇంట్లో ఉండండి, తర్వాత వెళ్ళొచ్చు. అదరాని భోజనం పెడదు గాని. అల్లుడు తిన్నాకే నాకు అన్నం పెట్టమ్మా. కలిసి తిందామంటే మళ్ళీ ఏం గొడవ వస్తో ఏమో. టాక్సీ వేసుకొచ్చావేంటి? అల్లుడు, అల్లుడు, మావ నువ్వా? నీకు అల్లుడు, నీకోసం కొత్త టాక్సీ కొనుక్కొచ్చా. ఇదిగో కొనుక్కొచ్చా. ఏమనుకున్నా ఈ కోటేశ్వరరావు అంటే? చేతులు పడతాయి. ఇక బాబా తాను చెవులుటి. అస్సలు నీ లెవెల్కి విమానాలు నడపాలి, కానీ రోడ్డు మీద అటు నడవనివ్వరయ్యే. ఏం చేస్తాం? వెళ్తాను, టాక్సీ దొరుకో. అమ్ము, వచ్చి టైం అయిపోయిందిరా. తమ్ముడు ఆగు, ఆగరా. కొత్త కారు బయలుదేరే ముందు టైర్ కింద నిమ్మకాయలు పెట్టాలి, దిష్టి తీయాలి. నీకేం తెలుసు చావదురా, చంటోడికేం తెలుసులేవే. అది నిజమేనమ్మా. అల్లుడు, నేను నిమ్మకాయలు టైర్ల కింద పెడతా, నువ్వు సర్రం చూసుకుంటూ వెళ్ళిపో. కొత్త కారు అల్లుడు, పోనే. ఇప్పటిదాకా బాగానే నడిచింది కదండి, పైగా కొత్త కారు. దరిద్రం చేతులు పెట్టబాక. ఏమైందే నీకు? సరిగ్గా చూడు అల్లుడు, ఇంకోసారి చూడు. అట్లా చూస్తా నిలబడతారంట్రా. ముందా పర్వతాన్ని పక్కన వచ్చేయండి. వీడొచ్చాడా? ఇప్పుడు టాక్సీ దోలేనా అల్లుడు?
నెల తిరగకుండా అమెరికా కారులో మా అమ్మాయిని పక్కన కూర్చోబెట్టుకుని సర్రన పోతా ఉంటే నా సామి రంగా